అంతేకాదు కైకతో సవాల్ వచ్చింది ఆయనకి. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, నీకు కదయ్యా పట్టాభిషేకం మా అబ్బాయికి భరతుడికి, పైగా నువ్వు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాలి, ఇది మీ నాన్నగారి ఆజ్ఞ అనగానే రాముడు ఏమన్నాడంటే, అమ్మా నాన్నగారి ఆజ్ఞ అని మీరు చెప్పక్కర్లేదు, మీ ఆజ్ఞ అయినా నేను చేస్తానని చెప్పాడు. అది గట్టి సమాధానం. దీన్ని నేను ఎప్పుడూ సవత్తల్లిగా భావించలేదమ్మా, మా అమ్మాయితో నువ్వు అంతే. మా నాన్నగారు నిజానికి తండ్రి ఆజ్ఞ కాదండి. రాముడు పితృవాక్య పరిపాలకుడు అంటే వాల్మీకి రామాయణం ప్రకారం అక్షరాల ప్రకారం చూస్తే అది పితృవాక్యం కాదు, కైకేయి వాక్యమే. తండ్రి లేచి చెప్పలేదు కదా, మీకు లెక్కగా ఉండాలంటే చెప్పాలి కదా. తండ్రి లేచి నాయన రామ నేను వరం ఇచ్చిన మాట నిజం, ఆ మాట నువ్వు నిలబెట్టాలి అంటే అది తండ్రి ఆజ్ఞ. ఆయన అనలేదు, ఆయన మూర్ఛిపోయాడు. మూర్ఛ నుంచి తేరుకుని కూడా రాముడికి మొహం చూపించడం ఇష్టం లేక నేల మీద పడుకుని ఉన్నాడు కైక మందిరంలో. ఆయన నోరు మూయించేసి బయటకు వచ్చేవాడు చెప్పింది. దాన్ని రాముడు ఎలా తీసుకున్నాడంటే, లోపల ఏం జరిగిందమ్మా మా నాన్న నేను చూస్తా, ఇదేమిటో తెలియాలి అని ఏదో అనుకోని హత్య ఏదో జరిగితే పోస్ట్ మార్టం అన్నట్టుగా ప్రయత్నాలు చేయాల, లోపలికి వెళ్ళాలా, వెడితే చాలా నిజాలు బయటపడేవి. రాముడిని వెళ్ళనిస్తాడా దశరథుడు, ఆపేసేవాడు. నేను చచ్చిపోయినా మంచిదే, నా మాట పోయినా మంచిదే, ఈ దుర్మార్గురాల మాట నువ్వు వినొద్దురా అనేవాడు. ఇవన్నీ వస్తాయని తెలుసు. తండ్రి మాట తప్పాడనే అప్రతిష్ట వస్తుంది, సూర్య వంశానికి మచ్చ వస్తుంది. చంద్రుడికైనా మచ్చ ఉందేమో కానీ సూర్యుల్లో మచ్చ లేదు కదా. సూర్యవంశంలో ఉన్న నా తండ్రికి మాట తప్పాడనే మచ్చ ఎందుకు రావాలి, అది నేను చెయ్యగలను కదా, ఆ మాట తప్పకుండా చేయగలను కదా అని రాముడు వెంటనే, అమ్మా ఆయన చెప్పారని నువ్వు చెప్పక్కర్లేదమ్మా, నువ్వు చెప్పినా చాలు నేను చేస్తాను అంటూ ఏమన్నాడంటే, నాగమర్ధపరో దేవి. వాల్మీకి ఇక్కడ అద్భుతమైన మాట చెప్పిస్తాడు రాముడి చేత. నాగమర్ధపరో దేవి లోకమ అవస్తుముత్సకే, నాగం అర్ధపరో దేవి లోకమ అవస్తుముత్సకే, విద్ధిమాం ఋషిభిస్తుల్యం విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ఆత్మసంస్థితం, విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ఆత్మసంస్థితం. అమ్మా మనిషికి ఎప్పుడు త్యాగం చేసేటప్పుడు, ఒక సవాల్ చేసేటప్పుడు ఆత్మాభిమానం వస్తుందండి. ఆ పౌరుషంలో వచ్చింది ఒక మాట, అమ్మా నా గురించి నీకు చాలా తక్కువ తెలుసు తల్లి, నేనేమనుకో నువ్వేమనుకోవద్దు, పెద్దదానివి తల్లివి కదా. నాగం అర్ధపరో దేవి, ఓ దేవి తల్లి అనలేదండి, ఓ దేవి నువ్వు పట్టాభిషిక్తురాలివి అవుతావు కదా, రాజమాతవి కదా, నిన్ను దేవి అనాలి. మేమందరం అంటాం, ఏముందట. నాగం అర్ధపరగా, నాకు డబ్బు పదవి పీఠం పెద్ద ముఖ్యం కాదు. నాన్నగారు ఇస్తా అన్నారు కాబట్టి, రాజ్యం చేయమని అడిగారు కాబట్టి అది తండ్రి ఆజ్ఞగా భావించి నేను తీసుకున్నాను. అంతేకాని అదేదో నాకు హక్కు అని నేను వెంటనే స్నేహితుడిని పిలిచి ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇక్కడ నాకు అవసరం లేదు ఇవన్నీ. నాగం అర్ధపరో దేవి ఇలా అనడానికి ఎంతమంది అన్నదమ్ములు అప్పచెల్లుళ్ళు తల్లిదండ్రుల దగ్గర సిద్ధంగా ఉన్నారండి. సిద్ధంగా ఉంటే వాళ్ళు రామచంద్రమూర్తితో సమానం, వారికి నమస్కారం. అక్కగారికి తులం బంగారం తండ్రి ఎక్కువిస్తే కేసెట్టిన చెల్లెల్ని చూశాను నేను, నమ శివాయ. ఆ చెల్లెలకి నమస్కారం, నా ఇండియాకి నమస్కారం, నా రామాయణానికి నమస్కారం. ఇంత చేస్తే తులం బంగారం, అది కూడా తులం 90,000 ఉన్న రోజుల్లో కాదు, 9,000 ఉన్న రోజుల్లో. పైగా నీకు అదంటేనే ప్రేమ ఎక్కువ, నేనంటే ప్రేమ లేదని గోకేసి పామేసి పీకేసి ఆ తండ్రి గుండెపోటుకు కూడా కారణమైంది. తులం బంగారం. ఇదే సోదరత్వం, ఇది సోదరత్వం. అక్క చెల్లెలు ఇద్దరు, తండ్రికి ఏదో ఇవ్వాలనిపించింది ఇచ్చాడు, దానికి కారణాలు దానికి ఉంటాయి. ఎందుకంటే ఆవిడ పెద్ద కూతురు పెళ్ళికి తక్కువ ఖర్చు పెట్టాడు, ఈవిడికి ఏదో ఎక్కువ ఖర్చు పెట్టాడు. ఏదో కొంచెం తేడాలు ఉన్నాయి, కట్నాలు కూడా తేడాలు ఉన్నాయి. అదేదో అనుకోకుండా ఇచ్చాడు, సరిపెట్టుకోవచ్చు కదా. కోర్టు కేసుకి వెళ్ళారండి, 12 ఏళ్ళు కొట్టుకున్నారు. 12 ఏళ్ళు అప్పచెల్లెళ్ళు. ఆడ మగ అంత సమానమేనండి, దుర్లక్షణాల్లో అందరూ సమానమే. మొత్తం స్త్రీలు పురుషుల్ని మించిపోయారు, అనుమానం ఏం లేదు ఇక్కడ. ఇంకా సమానమైన కొట్టుకోకల, మంచి లక్షణాలు కాదు, చెడ్డ లక్షణాల్లో మొత్తం మేము తాగుతాం, మేము తిరుగుతాం, మా ఇష్టం. డ్రంక్ అండ్ డ్రైవ్లో మీరు ఎంతమంది పట్టుబడ్డారో మేము పట్టుబడతాం. అదే ఉమెన్ హక్కు అంటే, స్త్రీల హక్కులు అంటే అవే. డ్రంక్ అండ్ డ్రైవ్. మీరేనా తాగేది, మేము తాగకూడదా? మీరేనా ప్యాకెట్, మేము ఆడకూడదా? మీరేనా ఈ మధ్య కోడి పందాలకు కూడా తయారయ్యారు, నమ శివాయ. అబ్బో కోడి పందాలు కాదు, ఇప్పుడు లేడీ పందాలు. ఏవి ఇదివరకు కనీసం ఈ దేశంలో సగం జాతి ఈ దుర్వ్యసనాల జోలికి రాదు అని మా బోటిగాళ్ళం ఆనందించాము. ఇప్పుడు అన్ని వ్యసనాలు అందరికీ తగులుకున్నాయమ్మా, దేశం మొత్తం నాశనమైంది. ఈ రంగం ఆ రంగం లేదు ఇంకా. ఏమన్నా అంటే మేము ఆడకూడదా? అది తప్పు కదమ్మా.
తప్పులో ఎలా పోటీ పడతారండి? అర్థం కాదు. మంచిలో పోటీ పడాలి. నీ మొగుడు సాహసం చేశాడు, నువ్వు సాహసం వాడు పేకాడితే నువ్వు పేకాడతావా? వాడు తాగితే నువ్వు తాగుతావా? ఇదంతా సహగమనం ఏంటి? నాకు అర్థం కాదు. ఇది పాతివరిత్యం అంటారా? వాడు తాగితే అందు నుంచి బయటపడాలి, కానీ వాడితో పాటు నువ్వు తాగుతావు. పిల్లలు ఏం చేయాలి? వాడు తాగుతారు. మీరు పీపాలు తాగుతారు, వాళ్ళు గ్లాసులు తాగుతారు. జరగకుండావన్నీ జరుగుతాయి. ఎక్కడ దేంతో పోటీ పడాలి? స్త్రీలైనా పురుషులైనా బలహీనులైనా బలవంతులైనా మంచిలో కదా, చెడ్డలో పడుతున్నారేమిటండి విచిత్రంగా. మరి ఆత్మహత్యలు జరిగాయి, మానభంగాలు జరిగాయి, అక్రమ సంబంధాలు ఏర్పడ్డాయి. అంటే జరగవా? ఎందుకు జరుగుతున్నాయి? మద్యపానం కారణంగా జరుగుతున్నాయి. ఇవాళ పత్రికలో వార్త చూడడం, ఆంజనేయ స్వామి మొక్కు తీర్చుకుందామని వెళ్ళిందిట ఒక ఆవిడ. ఆంజనేయ స్వామి మొక్కు, ఆవిడ దూరం పల్లెటూళ్ళలో ఉందిట. అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడో మొక్కుకుందరు. ఏమిటి? ఇక్కడ మొక్కు తీర్చుకుని ఓ పూట ఇక్కడ రాత్రి పడుకుని పొద్దున్న ఎడతానని. అది శాపం అయిపోయిందమ్మా ఆవిడ జీవితానికి. అక్కడికి వెళ్ళింది. ఇవాళ పత్రికలు చదవండి, నాకు కడుపు దేవేసింది. నాకు ఇందా కారులో వస్తూ చదివా, కడుపు దేవేసింది నిజంగా. ఇదేమిటి ఇదేమిటి ఇదేమిటి? ఆ ఆంజనేయ స్వామి అయినా కాపాడద్దా అనిపించింది నాకు. కోపం ఆంజనేయ స్వామి మీద వచ్చింది నాకు. మొక్కు తీర్చుకుందుకు వచ్చింది, బంధువుని తీసుకుని వచ్చింది పాపం కూడా. మొక్కు తీర్చు బెల్లమ్మ ఏదో నైవేద్యాలు ఏవో పెట్టింది. పొద్దున్ననగా వచ్చింది, ఉపవాసం ఉంది పాపం. సాయంత్రం అదేదో ప్రసాదం తింది. రాత్రి భజన కార్యక్రమాల్లో పాల్గొంది. అక్కడ పడుకోవాలి కదా, పడుకుంది. 11ంటికి మాత్రం వెళ్లాల్సి వచ్చింది, తప్పదు కదా. అక్కడ టాయిలెట్స్ తాళాలు వేసి ఉన్నాయి. గుట్టసాటుకు వెళ్ళింది, బంధువుని ఎదురుగా నిలబెట్టింది. అక్కడ ఎవడో చూశాడు, అక్కడ కాంట్రాక్ట్ లేబరు, వాడు తాగేసి ఉన్నాడు. వాడు ఫోన్ చేసి 6గురిని పిలిచాడు. 7గురు కలిసి ఇల్లాలని 11:30 నుంచి 3 గంటల వరకు వేధించారమ్మా. ఎంత దారుణం, ఎంత దారుణం. ఏ దేశంలో ఉన్నాం, ఏ సమాజంలో ఉన్నాం? నేను ఎవరిని అనలేదు. ఆ సీసా చేసిన తప్పమ్మ. 6గురు తాగుబోతులే, 6గురు తాగుబోతులే. కనీసం ఆ ఇల్లాలు నాకు దాహం వేస్తుందిరా, మంచినీళ్ళు ఇవ్వండి అంటే పొయ్యకూడదు పోశారమ్మా ఆవిడ మీద. ఇంత హింస భరించి ఆవిడ బయటకు వచ్చి పైగా బంధువుని కట్టేశారు, దూరంగా వాడిని బంటరాతికి కట్టేశారు, కాళ్ళు చేతులు కట్టేశారు. ఈవిని ఇలా చేశారు, గ్యాంగ్ రేప్. ఇవాళ వార్తాపత్రికలు ఇప్పుడు కారులో వస్తూ చదివారు. ఎంత దారుణమైన సమాజం. మద్యం, ఈ మద్యపానం నిషేధం చేయాలని ప్రభుత్వానికి అనిపించదు, తాక్కుండా ఉందామని ప్రజలకు అనిపించదు. ప్రవచనాలు ఎలా బాగు చేస్తాయండి ఈ జనాన్ని? మద్యపానం అమల్లో ఉన్నంతకాలం. వ్యాసుడు దిగి ప్రవచనాలు చెప్పినా సమాజాన్ని ఏం చేయలేడమ్మా. నన్ను మన్నింతుడుగాక, నన్ను మన్నింతుడుగాక. ప్రభుత్వాలకు చెప్పడానికి నేను సరిపోను. మిమ్మల్ని దండం పెట్టి కోరుతున్నా, ఈ ఉన్న వాళ్ళలో ఎవ్వరు మద్యపానం అలవాటు ఉన్నవాళ్ళు మానేయండి. ప్రభుత్వం కూడా మీకెందుకు? మీరు మానేయచ్చు కదా. ఇన్ని అత్యాచారాలు దానివల్ల జరుగుతాయి. అంత కళ్ళు ఎందుకు మూసుకుపోయాయి? ఒక్క స్త్రీని 7గురు అనుభవించాలని ఎందుకు అనిపించింది? తాగుతున్నారు అనుభవిస్తున్నారు, ఒళ్ళు పై తెలియట్లా. కనీసం మంచినీళ్ళు అడిగితే ఇవ్వరా? ఇప్పుడు ఎక్కడో కేసు ఎట్టారట, పోలీసులు పెడతారమ్మా, ఏమవుతుంది, 10 ఏళ్ళకి తేలుతుంది. ఈలోపు ఇల్లాల దుఃఖం. ఇప్పుడు ఆవిడ ఏ దేవుణ్ణైనా నమ్మగలదా? ఎక్కడైనా మొక్కుకోగలదా? ఒక మొక్కు దిక్కులేని మనిషిని చేసేసిందే. దీనికి కారణం మద్యపానమే. దాని మీద ఎవరూ దృష్టి పెట్టరే, ప్రభుత్వాలు దృష్టి పెట్టవు, ప్రజలు దృష్టి పెట్టరు. వారు నిషేధించడం వారికి చేత కాకపోవచ్చమ్మా. మనం తాకుండా ఉండడం మనకి చేతనవుతుంది కదా, మనం ఉండలేమా? దీనికి తోడు మళ్ళీ ఆడాళ్ళు కూడా పోటీ పడాలా? అంత దరిద్ర స్థితికి సమాజాన్ని తీసుకెళ్ళిపోవాలా మనం? ఇన్ని మానభంగాలు, ఇన్ని హత్యలు, ఇన్ని జరగడానికి కారణం మద్యపానం కదా. దాని మీద మనం దృష్టి పెట్టలేమా? లోకమంతా సంస్కరించాక, అసెంబ్లీలో చట్టం చేశాక మానేస్తావా? నీ అంతటి నువ్వు మానేయలేవా? ఏ సమస్యకైనా రామతత్వం అర్థమైతే మన పరిధిలో మనం ఆలోచిస్తాం. నా పరిధిలో నేను చేయగలిగింది ఏమిటి? మద్యపాన నిషేధం మనం చేయలేం. మనం తాగడం మానేయగలం కదా, దానికి చట్టం అక్కర్లేదు కదా. అదే రామతత్వం. అంటే తండ్రి 3 పెళ్ళిళ్ళు చూసుకోకుండా ఈయన ఆపలేకపోయాడు, కానీ తల్లికి ఏం వాగ్దానం చేశాడు? మళ్ళీ ఇంకోసారి మన వంశంలో ఆ సమస్య రానివ్వనమ్మా, నాకు జానకి మాత్రమే భార్య, మరొకరుండరు అనగానే కౌశల్యకి అర్థమైంది, మనవాడు తన పరిధిలో తన కర్తవ్యం తాను చేశాడు. పోన్లే, నా బతుకులా ఉండదు, నా కోడలు బతుకు అదేనా బాగుంటుంది అని సంతోషించింది. అలాగే కైకతో తగాదా వస్తే ఆయన గొడవ పెట్టుకోలేదండి. నువ్వెలా ఇస్తావమ్మా, కోర్టు కడతా, రెట్టేస్తా అనలేదండి. నాకమర్థపరో దేవి, నాకు డబ్బు, పదవి, ప్రయోజనాలు నాకు అనవసరం అమ్మా, నువ్వు నీ కొడుకు అనుభవించండి, నాకేం పర్వాలేదు.
లోకమావస్తుముత్సహీ, లోక సంగ్రహం కోసమే నేను పుట్టాను, లోక సంగ్రహం కోసమే నేను పనిచేస్తున్నాను తల్లి. విద్ధిమాం ఋషిభిస్తుల్యం, ఆ పౌరుషంలో ఒక మాట వచ్చింది, నేను ఋషి లాంటి వాడినమ్మా, నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి, నువ్వు మామూలు మనిషి అనుకుంటున్నావు. విద్ధిమాం ఋషిభిస్తుల్యం, ఋషులకు ఏ కోరికలైనా ఉంటాయా, ఋషులకు కోపాలు ఉంటాయా, నాకు అంతేనమ్మా. విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం, కేవలం ధర్మాన్ని మాత్రమే నమ్ముకుని ధర్మాన్ని రక్షించడం కోసమే ఆయుధం పట్టిన నన్ను ఋషిగా భావిస్తే నీకు విషయం అర్థమవుతుందమ్మా, లేతే అర్థం కాదు ఎప్పటికి కూడా. ఇది రామతత్వం. అలాగని రాముడు అన్ని చోట్ల శాంతంగానే ఉండమని చెప్పాలా, శాతకాని వాళ్ళ ఉండమని చెప్పాలా. విపరీత క్షమాగుణం పనికిరాదు, ఏ యుగంలోనూ పనికిరాదు, కలియుగంలో అసలే పనికిరాదు. సుగ్రీవుడు ఇచ్చిన మాట తప్పాడు, ఆయనకి రాజ్యం వచ్చింది, కానీ సీతాదేవిని అన్వేషించడానికి మనుషుల్ని పంపలా. అప్పుడు రాముడు లక్ష్మణుడి చేత హెచ్చరిక చేయించాడు. రాముడికి మనకి ఇస్తున్న సందేశాన్ని మనం గమనించాలి. రామతత్వం అంటే పౌరుషం కూడా. సుగ్రీవుడు మాట తప్పాడు, భోగాల్లో మునిగిపోయాడు. వర్షకాలం తాగి తందనాలాడు, చిందు విందు మందు పొందు, వాడు ఇష్టం. ఇంకా రాజ్యం వచ్చేసిందిగా, 4 నెలలు అయింది, మాట్లాడడం లేదు. గుర్తు చేయాలి కదా. మనం కాస్త జీవితంలో, సంసారంలో అయినా, సమాజంలోనైనా, కార్యాలయంలోనైనా కాస్త గట్టిగా లేకపోతే కొన్ని పనులు అవ్వండి. చేతకాని వాళ్ళ కూర్చోకూడదు. అక్కడ ఎవడో బాకీ ఉన్నాడు, ఎంతకి ఇవ్వట్లా, వారానికి ఒకసారి టైం పెట్టుకుని ఫోన్ చేయి, ఓ 10 సార్లు చెయ్యి. అక్కడి నుంచి కొంచెం భాష శైలి మార్చు, ఆబ్జెక్టివ్ టైప్ భాష వాడు. అక్కడి నుంచి అవతల మీద అశ్లీలం కూడా వాడు, సగమైనా బాకీ వసూలు అవుతుంది. ఈ కాలంలో చేయాల్సిందంతే. వాళ్ళని ఎంత తిట్టినా వాళ్ళకి బుద్ధి రాదు, పోనే అంటే ఇక అలా చాలా పోతాయి. పైగా వీళ్ళ బాకీ మనం వసూలు చేసుకోలేకపోయామని వీళ్ళు ఊళ్ళో చెబుతారు, వాళ్ళు కూడా పట్టుకుపోతారు మన డబ్బు, లోకివే పోతాం. ఇక్కడ వాళ్ళు వదలరు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ముఖ్యం. కష్టపడి సంపాదించుకున్నామండి, కాస్త గట్టిగా ఉండాలి. సుగ్రీవుడు మాట తప్పినట్టు తెలియగానే ఆయన అశ్రద్ధ చేస్తుంటే లక్ష్మణుడి చేత సమాధానం చెప్పిస్తాడు. ఒక్క మాట చెప్పు సుగ్రీవుడికి, నచ సంకుచిత పంథాయన వాలి హతోగతక, వాలి వెళ్ళిన మార్గం ఉందే అది ఇంకా తెరిచే ఉంది, స్టిల్ ఇట్ ఈజ్ ఓపెన్ అని చెప్పమన్నాడండి. అది రాముడు అంటే. అంటే లేపేస్తాను రే నిన్ను, మీ అన్నగారిని లేపినట్టే, జాగ్రత్త చూసుకో, వాడికి ఇంకా చెట్టు చాటు నుంచి లేపా, నేను ఎదురుగా వచ్చి లేపేస్తాను నేను. నచ్చ సంకుచిత పంథ ఏన వాలి హతో గతక, వాలి వెళ్ళిన దారి ఉందే సుగ్రీవ, ఇట్స్ నాట్ క్లోజ్డ్, అది ఇంకా మూసేయలేదు, తెరిచే ఉంది, నిన్ను కూడా అక్కడికే పంపిస్తా అని ఇంకొక మాట చెప్పాడు. మనందరం నేర్చుకోవలసింది. ఎదిరి పక్షము సాధువైయుండెనేని, ఎదిరి పక్షము సాధువయ్యసగనేని, 100 రెట్లు సాధువులము వారి కంటే, 100 రెట్లు సాధువులము వారి కంటే, ఎదిరి పక్షం అసాధువయ్యసగనేని, 100 రెట్ల అసాధువులము వారి కంటే. ఇది మనం గ్రహించాలి. ఎప్పుడూ ఎదుటివాళ్ళు మన పట్ల సాధువుగా ఉంటే, మంచిగా ఉంటే మనం 100 రెట్లు సాధువులుగా ఉందాం, అభ్యంతరం లేదు. కానీ వాడు వేషాలు వేస్తే పుచ్చి ఎగరగొట్టేయాలండి. అదే రామతత్వం అంటే, క్షత్రియతత్వం అంటే. అది చేతకాని వాళ్ళ కూర్చోవద్దు. ఎప్పుడో 10 ఏళ్లకి ఏదో జరిగితే అప్పుడు మన బాకీ ఎగ్గొట్టారు కాబట్టి అది కాదు, నీ చేతకానితనం అది. వాడి కర్మకి వాడే పోతాడు, కుదరదు. మన కర్మకే వాడు పోవాలి. ఏం చెయ్యాలో అది చెయ్యాలి, చేసేసి చేతులు దులుపుకోవాలి. వేదాంతం అంటే ఇవ్వవలసిన బెదిరింపులు ఇచ్చేసి తీసుకోవలసిన కక్ష ఏదో తీర్చేసుకుని అప్పుడు ఇంకా మనసులో పెట్టుకోవద్దు, వదిలేయాలి. మనసులో పెట్టుకుంటే మళ్ళీ జన్మెత్తాలి. మనస్సులో వదిలేయమన్నారు, భౌతికంగా వదిలేయమని భారతీయ వేదాంతం చెప్పదు. శత్రువుని ఛేదించాల్సిందే. అగ్నిశేషం, శత్రుశేషం, రుణశేషం ఉండకూడదు. ఇవాళ యువతరం ముఖ్యంగా గ్రహించాలి. బాకీలు తీర్చరు, అసలు బాకీ చేస్తారు, తీర్చరు, తీర్చినా పూర్తిగా తీర్చరు. కొన్ని కొన్ని బాకీలు తీర్చి కొన్ని ఈఎంఐలు కట్టి కొన్ని ఆపుతారు, మళ్ళీ ఈ కొన్ని కలిపి మళ్ళీ రేగుతాయి. ఇక్కడ తీర్చేది ఏదో పూర్తిగా తీర్చేది. ఇల్లు అమ్మేయవలసిన అవసరం వచ్చిందనుకోండి బాకీల వల్ల, అమ్మేసి మొత్తం బాకీ తీర్చే, మిగిలిన 4 లక్షలు మిగిలితే నిల్వ చేసుకో. అంతేకాని మొత్తం తీర్చేస్తే కష్టం, అందుకని సగం తీర్చడం, మళ్ళీ సగం పట్టి ఇంకోటి ఏదో కొనడం చేస్తే అవి కలిపి మొత్తం 2 ఇళ్ళు అమ్మేయాలి తర్వాత. ఇప్పుడు రుణశేషం ఉండకూడదండి, శత్రుశేషము అంతే.
అందుకని రాముడు జవాబు ఇచ్చాడు. ఎదుటి వాళ్ళు సాధువులుగా ఉంటే మనం 100 రెట్లు వాళ్ళకంటే సాధువులుగా ఉంటాం, వాళ్ళు క్రూరుడుగా వ్యవహరిస్తే 100 రెట్లు క్రూరంగా ఉంటాం. ఈ విషయం సుగ్రీవుడికి చెప్పమన్నాడు. లక్ష్మణుడు వెళ్ళి చెప్పిన తర్వాత వెంటనే సుగ్రీవుడు కదిలాడు. సీతాదేవి కోసం యాత్ర జరిగింది. ఇంకొక మాట మనం రామతత్వాన్ని గురించి చెప్పుకొని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. యుద్ధానికి ముందు రోజు ఎప్పుడు రాముడు అనవసరంగా హింసని కోరడు. హింస చేయవలసి వస్తే ఆగడు, యుద్ధాన్ని కోరడు. భారతీయ తత్వం అంతా అక్కడే ఉంది. మనం ఇప్పుడు రామాయణాన్ని భారతాన్ని అనుసరించే ఉన్నాం. కేంద్రంలో 75 ఏళ్ళుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు రామతత్వాన్ని భారతతత్వాన్ని అనుసరించారండి. నేను అన్ని పార్టీల ప్రధానమంత్రులకు నమస్కారం చేస్తున్నాను. వారు భారతీయ తత్వాన్ని అనుసరించారు. ఇదే తత్వం. వాడు సాధువుగా ఉంటే మనం సాధువుగా ఉంటాం, వాడు అసాధువుగా ఉంటే మనం లేపేస్తాం, అది వేరే విషయం. అంతేకాదు రాముడి దగ్గర ఒక ప్రధానమైన తత్వం ఉంది. యుద్ధం రేపు తెల్లారత యుద్ధం. లంకలో ప్రవేశించారు రాముడు, వానర సైన్యం కూడా. అప్పుడు రాముడు అంగదుడిని పిలిచాడు. అంగదా, ఒక్కసారి రావణాసుడి దగ్గరికి వెళ్ళి మరోసారి చెప్పి చూడు, సీతనిచ్చేయమని. మాకు రాజ్యం అక్కర్లేదు, అనవసరంగా జన నష్టం నాకు ఇష్టం లేదు, చెప్పంటే అంగదుడు అన్నాడు, రామా, నీ అమాయకత్వం కాని వాడు ఇస్తాడా? హనుమంతుడు వెళ్ళి చెబితే ఇవ్వలేదు, నేను వెళ్ళి చెబితే ఇస్తాడా? అనవసరం అయ్యాను. వద్దు అంగదా, అలా ఆలోచించద్దు. ఎప్పుడు ఆశావాదంతో ఉందాం. మనం పని జరుగుతుంది అనుకుందాం, జరగకపోతే వేరే విషయం. అక్కడ రాముడు ఒక మాట అంటాడు, నాకు ఎందుకో తెల్లారితే యుద్ధం అనగానే బాధ వస్తుందయ్యా, భయం కాదయ్యా అన్నాడు. బాధ ఏమిటంటే, ఒక్క రాక్షసుడు గురించి ఇంతమంది రాక్షసులను చంపాలా? ఇది రామతత్వం, ఇది రామతత్వం. రాక్షసులను చంపడం కూడా ఆయనకి ఇష్టం లేదు. చేసిన తప్పు ఒక్క రాక్షసుడే కదా, వాడు ఒక్కడూ యుద్ధానికి రాకూడదా? వాడు నేను దెబ్బలాడుకునే వాళ్ళం సరిపోయేది. వీడికి ఇంత సైన్యం ఏమిటి? వీడి సైన్యాన్ని ఎదిరించడానికి నేను మీ అందరినీ తీసుకురావడం ఏమిటి? ఇంత యుద్ధం ఎందుకు అసలు? ఇవాళ గాజా యుద్ధం, ఇజ్రాయిల్ గాజా హమాస్ యుద్ధం. ఇవాళ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సమాధానం రామాయణంలో ఉందమ్మా. రామాయణ భారతాలు లక్షల ఏళ్ల పాటు ఎందుకు ఉంటాయంటే, ప్రపంచంలో ప్రతి సమస్యకి సమాధానం వాటిలో ఉంది. ప్రతి సమస్యకు ఉంది, ఈ యుద్ధానికి సమాధానం ఉంది. తమువాచ తతో రామక లక్ష్మణం శుభలక్షణం, తమువాచ తతో రామక లక్ష్మణం శుభలక్షణం. లక్ష్మణుడు ఇచ్చాడు ఈ సలహా, అంగదుడు కాదు. ఎందుకు అన్నయ్య, రాయబారం అనవసరం, రావణాసురుడు వినడు. హనుమంతుడు చెప్తే వినలేదు, వింటాడా? మళ్ళీ అంగదుడిని పంపడం అది కాదు లక్ష్మణ, ఒక్కసారి ఆలోచిద్దాం. నైకస్య హేతో రక్షాంసి పృథివ్యాం హంతుమర్హసి. శుభలక్షణాలు కలిగిన వాడివి, అహింసాపరంగా ముందు ఆలోచించవయ్యా. హింస ఎలాగూ తప్పదు, వచ్చినప్పుడు మనం పడతాం, కానీ ముందే ఎందుకు? కాస్త అవకాశం ఇద్దాం. నైకస్య హేతో రక్షాంసి పృథివ్యాం హంతుమర్హసి. ఒక రాక్షసుడు చేసిన తప్పుకి రాక్షస వంశాన్ని మొత్తం నాశనం చేయడం ధర్మం కాదు అని చెప్పాడమ్మా ధర్మమూర్తి రామచంద్రమూర్తి. ఆధునిక కాలంలో మనకెవరితో తగాదా వచ్చినా సరే వారితోనే మన తగాదా. వారి భార్యతో కానీ, వారి పిల్లలతో కానీ, వారి బంధువులతో కానీ, వారి కులం వాళ్ళతో కానీ అసలే మనకి తగాదా లేదు. ఇది మన మనస్సులో ఉండాలి. మనం చేసి పెద్ద తప్పు ఏమిటంటే, ఏ కులం వాడైనా ఒకడెవడైనా మొగాడు మనకు ₹1,00,000 బాకీ ఎక్కడితే ఆ క్యాస్ట్ వాళ్ళు అందరూ ఇంటేనే అని ఇంత పొడుగు వ్యాఖ్యానం చేస్తారు. ఆ క్యాస్ట్ వాళ్ళందరికీ లేదు, వాడు ఒక్కడికే ఉందో చెప్పు. ఇది రామాయణం చెబుతుంది. ఎవరు తప్పు చేసినప్పుడెప్పుడు దాన్ని తగ్గించి మాట్లాడాలి. ఒప్పు చేస్తే పెంచండి. ఒక మనిషి ఎవరన్నా మనకు ఉపకారం చేస్తే ఆ కులం వాళ్ళందరూ ఉపకారస్తులండి ఏమైనా కానీ అనండి, పర్వాలేదు. ఒకడు మంచి పొదుపరి ఉన్నాడు అనుకోండి, డబ్బు పొదుపు చేసుకున్నాడు, ఆ కులంలో అందరూ ఇలాగే డబ్బు పొదుపు చేసుకుంటారండి అనండి, వాళ్ళంతా సంతోషిస్తారు. కానీ ఒకరెవరైనా మనకు అపకారం చేస్తే ఆ వ్యక్తి అపకారం చేశాడని మాట్లాడాలి, కానీ ఆ కులమంతా అంతే, ఆ శాఖ అంతా అంతే, ఆ గుంపంతా అంతే, ఆ ఊరంతా అంతే, ఈ దరిద్రపు లక్షణం పనికిరదమ్మా. ఈ మాటల వల్ల తగాదాలు పెరిగిపోతాయి తగ్గకపోగా. ఇది వేదాంతం ఒప్పుకోదు. అందుకే రాముడు ఏమన్నాడంటే, నైకస్య హేతో రక్షాంసి. ఒక రాక్షసుడు తప్పు కారణంగా మొత్తం రాక్షస వంశాన్ని నాశనం చేయడం నాకు ఇష్టం లేదయ్యా, అంగదుడిని పంపిద్దామన్నాడు. పంపించారు, అయినా వినలేదు, యుద్ధం జరిగింది, అది వేరే విషయం. అందుకే యుద్ధంలో రామచంద్రమూర్తి ఏ లక్షణంతో ఉండడం వల్ల గెలవగలిగాడో తెలుసుకుని 2 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. అది రామతత్వంలో ఇవాళ చెప్పదలుచుకున్న చివరి మాట. రాముడు రావణుడు ఇద్దరు ఎదురయ్యారు. 21 రోజులు జరిగింది యుద్ధం అంటారు. 21వ రోజున ఇద్దరు ఎదురయ్యారు.
వాళ్ళ మధ్య యుద్ధం కూడా 2-3 రోజులు జరిగింది. 18వ రోజు 19వ రోజు ఇద్దరు ఎదురయ్యారు. రావణుడు పెద్ద రథం మీద ఉన్నాడు మహావైభవంగా, రాముడు నేల మీద ఉన్నాడు. కానీ రావణుని చూసి రావణుడు భయపడడం లేదు, రాముడిని చూసి రావణుడు భయపడుతున్నాడు. ఆశ్చర్యం, తప్పు చేయడానికి చేయకపోవడానికి అదే తేడా అండి. రథం మీద ఉన్న రావణుడు, మహత్తర సైన్యంతో ఉన్న రావణుడు, వానర సైన్యంతో మాత్రం ఏకాకిగా ఉన్న రాముడిని చూసి భయపడుతున్నట్ట. విశ్వనాథ వారు కల్పవృక్షంలో రాస్తాడు చాలా చక్కని మాట. రామచంద్రునిగాంచెను రావణుండు, రామచంద్రునిగాంచెను రావణుండు అని వరుసగా రామచంద్రుడిని వర్ణిస్తూ 5 పద్యాలు రాస్తాడు ఆ మహానుభావుడు, శేషపద్యాలు. అందులో ఒకదానికి రాముడిని చూసి రావణుడు ఆశ్చర్యపోతాడు. మన జీవితంలో అలా ఉండగలిగితే గుండెపోటు రాదు, క్యాన్సర్ రాదు, బీపీ రాదు, షుగర్ రాదు, ఏమీ రాదు, అన్నీ సౌభాగ్యాలే వస్తాయి. ఎలాగా రాముడు ఎలా ఉన్నట్టు, ఏమిటి చిన్న పంచె కట్టుకున్నాడు, అంగాస్త్రం, ఆభరణాలు లేవు, వనవాసానికి వచ్చాడు, జడదారి, జుట్టుకు నూనె కూడా రాయలేదు, అది ఉండలు 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 కట్టేసింది, అయినా నిశ్చింతగా కనపడుతున్నాడు మనిషి. పెద్ద రావణాసుడితో యుద్ధం చేయాలనే భయం కూడా లేదు అని రాముడు శరీరంలో ముఖంలో ఆయన కనిపించిన లక్షణం ఏమిటంటే, ఏది ఎటైన పోవు అదేమి తనకు అన్న రీతి బైరాగిగా ఉన్నవాని, ఏది ఎటైన పోవు అదేమి తనకు అన్న రీతి బైరాగిగా ఉన్నవాని, ప్రతిది తనకును అనుకూలబడెడువాని, ప్రతిది తనకును అనుకూలబడెడువాని, రామచంద్రునిగాంచెను రావణుండు, రామచంద్రునిగాంచెను రావణుండు. ఇది రామతత్వం. జీవితంలో భయంకరమైన సమస్యలు ఎదురైనప్పుడు భయంకరమైన వైరాగ్యం ఉండాలి. అంటే రాత్రి నిద్ర పట్టట్లేదు, వేధించేస్తుంది, అప్పులు కావచ్చు, డబ్బులు కావచ్చు, నష్టాలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, పిల్లల సమస్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అంతకి తెగట్లేదు, నిద్ర పట్టట్లే. అప్పుడు ఏమిటంటే తెల్లారితే పోతామేమో ఎవరికి తెలుసు అని పడుకోవాలి, దాన్ని నిశ్చింత అంటారు. తెల్లారితే పోతే ఇవన్నీ ఉండవుగా, పోతాం అని అనుకోవాలి, అంతే. పోవాలని కోరుకోవాలి గట్టిగా, అమ్మా ఇంకా ఎన్ని చూడాలమ్మా, చూసి నువ్వు లేపేయి అని అమ్మవారిని దండం పెట్టుకోవాలి. పొద్దున్న లేపకో, నన్ను లేపేయి, నన్ను లేపేయి అంటే నిద్ర లేపమని కాదు, పైకి లేపేయి, ఇంక లేపకో, శని వదిలిపోయింది, ప్రశాంతంగా నిద్రపడుతుంది. లేకపోతేనండి ఈవేళ చాలామంది బిళ్ళలకు అలవాటు పడుతున్నారు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్, అవి మింగేస్తున్నాయి మనిషి జీవితాన్ని. ఎందుకంటే మొదట అరబెళ్ళ డాక్టర్ గారు చెబుతారు, ఒక్క అరముక్క వేసుకోండమ్మా, మరీ తప్పనిసరిగా నిద్ర రాకపోతే ఆగి మనం అరముక్కని ఆనపగా చేసాం మనం, డాక్టర్ గారికి చెప్పము ఆ విషయాన్ని. ఆయన ఏమమ్మా మీ ఆరోగ్యం పాడైంది అంటే, అరముక్క వేసుకున్న, అబ్బే లేదు ఆనపకాయ ముక్క, అది అరముక్క అంటే. నిద్ర పట్టినప్పుడల్లా పెంచేసారు డోసు, డాక్టర్ చెప్పాల, మనమే పెంచేసాం. ఇప్పుడు ఏమైంది, శరీరం 10 బెళ్ళలు వేసుకున్నా నిద్ర పట్టిన స్థితికి వచ్చి 30 బెళ్ళలు మింగాల్సి వస్తుంది. నువ్వు నిద్ర రాని నిద్రని బలవంతంగా రప్పించడం, బలవంతంగా చేయించడం వస్తే శరీర ఆరోగ్యం పాడైపోతుందండి. నిద్ర పట్టకపోవడానికి అంత తీవ్రంగా ఆలోచించాల్సిన పనే లేదమ్మా. నేను రోజుకో చోట పడుకుంటాను, వారం రోజుల్లో 2 రోజులు రైల్లో ఉంటాను, ఓ రోజు ఎవరింట్లోనో ఉంటాను, ఓ రోజు హోటల్లో ఉంటాను, 3 రోజులు ఇంట్లో ఉంటాను, ఇల్లాలు సాక్షి. నన్ను ఒకళ్ళు అడుగుతూ ఉంటారు, సప్తాహం చేయాలంటే మీరు వారం రోజులు మా ఊళ్ళో ఉండండి, మా ఇంట్లోనే నేను వారం రోజులు ఉండలేదా, మీ ఊళ్ళో ఎందుకుంటానని చెప్తాను. ఆవిడ అడుగుతూనే ఉంది, ఒక వారం రోజులు ఇంట్లో ఉండండి కుదురుగా అని. ఉండట్లేదు, ఉన్నా కుదురుగా ఉండట్లేదు, నీ ఇంట్లో నేను ఎందుకుంటాను. మరి నాకు నిద్ర పట్టిన సమస్యలు చాలా ఉంటాయండి. ఎక్కడో ఎవరింటోనో మంచం మీద, ఎవరింటోనో సోఫాలో, లేకపోతే హోటల్లో, లేకపోతే రైల్లో. ఏంటిది, రేపు ఏదో బహ్రైన్ ఎడుతున్నాం, మళ్ళీ ఓ వారం ఉండి వచ్చి జపాన్ ఎడతాం, ఏమో ఎక్కడ పడుకోబెడతారో, విమానంలో పడుకోలేమో, మనకేం తెలుసు. సిద్ధపడాలి. నేను నేర్చుకున్న విద్య ఒకటే, పెద్దవాళ్ళ కోసం చెబుతున్నా. హాయిగా వెళ్ళకెలా పడుకోండి, గుండెల మీద చేతులు వేసుకోండి, నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని జపం చేసుకోండి. కళ్ళు తెరవకండి, 7 గంటల పాటు కళ్ళు తెరవకండి. దేవేంద్రుడు వచ్చినా సరే, అమ్మవారు వచ్చేవరే నేను రా ప్రత్యక్షం అయ్యానంటే 7 గంటల తర్వాత రమ్మని చెప్పండి, ఏం పర్వాలేదు. కళ్ళు తెరవకండి, కళ్ళకి గంతలు కట్టేసుకోండి, తువ్వాలు కట్టేసుకోండి, ఏదో చేయండి, కళ్ళు తెరవకండి. మొత్తం అలసట తగ్గిపోతుంది, నిద్రబద్ధకం తగ్గిపోతుంది. తెల్లారు లేచేసరికి మీ కళ్ళు పద్మాల్లో ఉంటాయి, ఎర్ర దామర పూల్లో కాదు, తెల్ల దామర పూల్లో ఉంటాయి. ఎర్ర దామర పూల్లో ఉన్నాయంటే నిద్ర పట్టలేదు అనమాట, తెల్ల దామర పూల్లో ఉంటాయి. అది ఉపాయం, నేను చేసేది అదే, లేకపోతే నాకు నిద్ర పట్టదు ఎక్కడ, చాలా కష్టం అది.
భోజనంలో తేడా, ఆహార విహారాల్లో తేడా, నిద్ర ఎలా పడుతుంది? మరి నిద్ర లేకపోతే సమస్య ఏంటంటే అన్నం లేకపోయినా మేము మాట్లాడగలం అమ్మా, వక్తలు ఎవరైనా నిద్ర లేకపోతే మాట్లాడలేం, గొంతు పోతుంది. అన్నం లేకపోయినా పర్వాలేదు, ఏ పళ్ళో ఫలాలో తింటాం, అది ఉపాయం. రాముడు ఎందుకు నిశ్చింతగా ఉన్నాడు యుద్ధంలో అంటే, ఏది ఏటైనా అవ్వు అదేమి తనకు అన్న రీతి బైరాగిగా ఉన్నవా అని. రాముడు ఎందుకున్నాడు, నేను సీతాదేవి కోసం యుద్ధం చేస్తున్నా, శక్తి కొలది చేస్తా, బతుకుంటే సీత వస్తుంది, పోతే పోతాం. ఇప్పుడు వీడిని జయించాలని పెద్ద టెన్షన్ పెట్టుకుంటే ఏమిటిది? జయిస్తే జయిస్తాం, లేతే లేదు. వీడికి 10 తలకాయలు ఉన్నట, ఇంకేదో ఉంది, నా తలకాయ నాకు కష్టంగా ఉంది అని తెగించాడు ఆయన. ఆ తెగింపు, ఆ వైరాగ్యం అనేది ఉంది, అది మనస్సులో కనపడుతోంది, అదే శరీరంలో వ్యక్తమైంది. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. రాముని మనస్సులో ఏదో ఉందో అదే ముఖంలో వ్యక్తమై రాముడు ఆశ్చర్యపోయాడు. నేనేదో ఎట్టి పరిస్థితుల్లో సీతాదేవిని అట్టు పెట్టుకోవాలని జయించి, వీరికేం ఉన్నట్లేదే, ఏది ఎటైనా పోవు అదేమి తనకు అన్న రీతి బైరాగిగా ఉన్నవా అని. ఏకాంక్షలు లేని బైరాగి అని ఎలా ఉంటాడో అలా కనపడుతున్నాడు ఏమిటి మహారాజు అయి ఉండి, ఈయనకి రాజ్యం ఇచ్చినా చేస్తాడా అనుకున్నాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ప్రతిదీ తనకును అనుకూలపడెడు అని. అలా బైరాగిగా ఉన్న రాముడికే యుద్ధంలో అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి. వీళ్ల పక్షంలో మహావీరులు పోయారు కానీ వాళ్ళ పక్షంలో మహావీరులైన రామలక్ష్మణులు కానీ అంగద జాంబవంత హనుమదాదులు కానీ ఒక్క వానర వీరుడు మహావీరుడు ఎవరు పోలేదు. అంతా ఊరికే చిన్న చిన్న గ్యాంగే. వీళ్ళ పక్షంలో కుంభకర్ణుడు పోయాడు, ఇంద్రజిత్తు పోయాడు, అక్షకుమారుడు పోయాడు, రావణాసురుడు కుమారుడు బంధువులు మొత్తం పోయారు. అంటే అన్నీ ఆయనకు అనుకూలంగా జరుగుతున్నాయి, ఈయనకు అనుకూలంగా జరగట్లా. పైగా ఇంద్రజిత్తుకి ఒక వరం ఉందట, 14 ఏళ్ళు నిద్రాహారాలు లేనివాడు కానీ వాడిని చంపలేడు అన్నట్ట. పాపం రావణాసురుడు నిశ్చింతగా ఉన్నట్ట, నేనైనా చస్తాను కానీ మా అబ్బాయి చావడు. ఎందుకంటే 14 ఏళ్ళు నిద్రాహారాలు లేకుండా ఎవడు ఉంటాడు? వీడి ప్రాణానికి ఉన్నాడు, వాడే లక్ష్మణస్వామి. 14 ఏళ్ళు నిద్రాహారాలు మానేసి కాపలా కాశాడు ఆయన పుట్టాడు. అంచేత ప్రతిదీ అనుకూలపడు అని అన్నీ ఆయనకు అనుకూలంగా జరుగుతున్నాయి. 14 ఏళ్ళు నిద్రాహారాలు లేకుండా ఎవరు ఉండరు కదా, మా అబ్బాయికి సావులు ఎదుర్కొన్న వాడు ఒకడు పుట్టాడు లక్ష్మణుడని. సముద్రాన్ని దాటి ఎవడు రాలేడు అనుకున్న ఈయన ఒకడు పుట్టాడు మనోజవం మారుత తుల్య వేగం అని. వీళ్ళందరూ ఎక్కడ దొరికారండి ఈయనకి? హనుమంతుడు లక్ష్మణుడును నాకు దొరకలేదు. నాకు దొరికిన వాళ్ళందరూ మధ్యలో పోయేవాళ్ళు దొరికారు, ఈయనకి దొరికిన వాళ్ళందరూ అపూర్వ విజయాలు సాధించేవాళ్ళు దొరికారు. ధర్మానికి అధర్మానికి తేడా, ఎప్పుడూ ధర్మమే గెలుస్తుంది, అధర్మం గెలవదు. నిశ్చింతగా ఉండాలి, నిశ్చింతగా ఓపిక పట్టాలి, ఓపిక పట్టాలి. మన దగ్గర బలం లేదు, డబ్బు లేదు, బలగం లేదు, ఏం అక్కర్లేదమ్మా. నమ శివాయ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఒక నామం ఉంది చాలు, ఇంకేం అక్కర్లా. వెనకాల దైవ బలం ఉంటే అన్నీ వస్తాయి. ప్రజాదరణ ఉన్నవాడికి ప్రభుత్వాదరణతో నిమిత్తం లేదు. దైవానుగ్రహం ఉన్నవాడికి ప్రజాదరణ ప్రభుత్వాదరణ ఏది అక్కర్లేదు, దైవానుగ్రహం చాలు, అన్నీ వస్తాయి. మనం ఆ దైవానుగ్రహం కోసం తాపత్రయపడాలి. అటువంటి రామచంద్రుడిని చూశాడు, అన్నీ అనుకూలంగా మారుతాడు. అంచేత మనం భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఉంటే జీవితంలో పరిణామాలన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి దయచేసి, పరిస్థితులు మనకు అనుకూలంగా, పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలి. అది లెక్క, అది లెక్క. ఈ పూటకి సందేశించాలి. పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. స్వస్తి. రేపు మళ్ళీ 6 గంటలకు మనం ఇదే వేదిక మీద కలుద్దాం. కృష్ణతత్వాన్ని, ముగ్గురు దేవతల మధ్య అద్వైత సమన్వయాన్ని చూద్దాం. అంతవరకు నేను మాట్లాడడానికి, మీరు వినడానికి సహకరించిన మధురమైన భాష తెలుగులో మనం మాట్లాడదాం. సెలవు.